లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే అండ్ అంటే మనం ఇచ్చిన కండిషన్ అంతా ట్రూ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం స్కోర్ గ్రేటర్ దాన్ 30 అండ్ పాయింట్స్ లెస్ దాన్ 20 అనిస్తే అండ్ మధ్యలో పెడితే మనకు స్కోర్ గ్రేటర్ దాన్ 30 ఉండాలి, పాయింట్స్ లెస్ దాన్ 20 ఉండాలి. రెండు కరెక్ట్ అయినప్పుడు మనకి స్టేట్మెంట్ మొత్తం కరెక్ట్ అవుతుంది. అది అండ్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, స్కోర్ గ్రేటర్ దాన్ 30 అండ్ మ్యాచెస్ లెస్ దాన్ 10. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితేనే అండ్ కరెక్ట్ అవుతుంది. అలా ఆర్ అంటే ఏం లేదు, ఏదో మీరు ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అయినా కూడా మీకు ఆర్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. స్కోర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 250 ఆర్ మ్యాచెస్ గ్రేటర్ దాన్ 11 అంటే మ్యాచెస్ గ్రేటర్ దాన్ 11 ఉన్న వాళ్ళైనా లేదా స్కోర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 250 ఉన్న వాళ్ళైనా ఏదో ఒక్కటి ఉంటే చాలు ఆర్ కండిషన్ మనకి ట్రూ అవుతుంది అనమాట. అది ఆర్ కండిషన్ చేస్తుంది. నాట్ అంటే రివర్స్ అనమాట. ఇప్పుడు మీరు స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 25 ఇచ్చారనుకోండి, అది స్కోర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 25 ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది. అది నాట్ కండిషన్ అనమాట. సో మనం ఎగ్జాంపుల్ చూస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ నాట్ స్కోర్ లెస్ దాన్ 500 అంటే అది స్కోర్ గ్రేటర్ దాన్ 500 ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది. అది మనకి నాట్ కండిషన్ చేస్తా అంటాడు. అంటే మీరు ఇచ్చిన కండిషన్కి అది రివర్స్గా సెలెక్ట్ చేస్తుంది. అది లాజికల్ ఆపరేటర్స్ అనమాట.